అందరికీ నమస్కారం. అంతర్ముఖయానంలోకి స్వాగతం. ఏకాంతము. దీన్ని షణ్ముఖానంద్ గారు రచించిన అంతర్ముఖయానం అనే పుస్తకంలో నుంచి చదవబడుతున్నది. ఏకాంతము. ఏకాంతము అంటే ఊరికి దూరంగా పక్కన ఎవ్వరూ లేకుండా ఒంటరిగా ఉండడం కాదు. జనం మధ్యలో వారు ఎలాంటి వారైనా, పరిసరాల మధ్య ఆ పరిసరాలు ఎలాంటివైనా, ఎలాంటి వాతావరణంలోనైనా, ఎలాంటి ఆవాసమైనా, మనం ఉన్న పరిసరాలు, జనాలు, వాతావరణం, ఆవాసం మొదలైన వాటి యొక్క స్పృహ లేకుండా మనస్సు నిశ్చలంగా, స్వేచ్ఛగా, ఏకాంతంగా ఉండడమే నిజమైన ఏకాంతం. పరిసరాల స్పృహ లేకుండా ఉండడం అంటే అవి మన మనస్సు యొక్క ఉద్వేగ భాగాన్ని తాకకుండా ఉండడం. సరైన ధ్యానం చేయండి, ఏకాంతంగా ఉండండి. షణ్ముఖానంద్ గారు మరొక పుస్తకం కూడా రచించారు. అది నేటి సమాజానికి బుద్ధుని ధర్మం. ఈ అంతర్ముఖయానం అలానే నేటి సమాజానికి బుద్ధుని ధర్మం, ఈ రెండు పుస్తకాలు కావలసిన వారు పుస్తకానికి 240 చప్పున 9848368290 ఈ నెంబర్కి ఫోన్పే కానీ జీపే కానీ చేసి అదే నెంబర్కి వాట్సాప్లో మీ అడ్రస్ కనుక పెడితే నేను వెంటనే స్పీడ్ పోస్ట్ చేయగలను. అలానే మీకు ఏదైనా ఎగ్జాంపుల్ బాధ గురించి కానీ, ఆందోళన గురించి కానీ, ఏదైనా ఇలాంటి ఒక సమస్య, దుఃఖం గురించి కానీ, వీటి గురించి మీకు ఏదైనా విషయాలు తెలుసుకోవాలనుకుంటే మాకు కామెంట్ సెక్షన్లో తెలియచేస్తే దానికి సంబంధించి మేము వీడియోస్ చేయగలం. ధన్యవాదాలు.